హాయ్ తెలుగు ప్లేయర్స్, వెల్కమ్ టు మెకెన్ యూనివర్స్ తెలుగు. ఆల్రెడీ ఈ వీడియో అయితే చేశాను ఎస్ఎస్వైటీ వర్సెస్ సాయి లోకేష్ అని. ఎస్ఎస్వైటీ ఫుల్ ఫామ్ వచ్చేసి శివసాయి వైటీ. కానీ మళ్ళీ చేయడానికి కారణం ఏంటంటే నేను ఆ వీడియో అయితే నా గురించి చెప్పాను. ఈ వీడియో అయితే ఫుల్గా ఎస్ఎస్వైటీ శివసాయి వైటీ గురించి అయితే చెప్పబోతున్నాను. ఏమీ లేదు, మనం మ్యాచ్ అయితే ఆల్రెడీ మీరు చూశారు, దాని రివ్యూస్ అన్నీ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే పెట్టేశాను. మళ్ళీ ఈ వీడియో పెట్టడం కారణం ఏంటంటే నేను ఆ వీడియోలో డిస్క్రిప్షన్లో తన లింక్ ప్రొవైడ్ చేయలేదు, సరిగ్గా తన గురించి చెప్పలేదు. తన ఛానల్ని సపోర్ట్ చేయమని కూడా నేను ఎక్కువసేపు అయితే ఇవ్వలేదు. ఈ వీడియోలో అయితే నేను తన గురించి ఫుల్గా అయితే చెప్పబోతున్నాను. ఫుల్గా అంటే మరి నాకు ఎక్కువ అంత తెలీదు, కానీ నేనైతే చెప్తాను. ఎందుకంటే తను కూడా మన తెలుగు గేమరే కాబట్టి. నా ఛానల్ ప్రస్తుతం రోలో నడుస్తుంది, తన ఛానల్ ఎక్కువ. బట్ నాకు ఇక్కడ కొద్దిగా వెరైటీ కనిపించింది చూడండి, హెల్త్ దానికైతే తగ్గిపోయింది. గేమ్ గురించి తర్వాత మాట్లాడదాం, ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పేసాను లాస్ట్ వీడియోలో. ఎవరైతే లాస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు చూడండి వెళ్ళి. ఓకే, మన శివసాయి వైటీ బ్రో అయితే మనల్ని కిల్ అయితే చేసేసాడు. శివసాయి వైటీ గురించి చెప్పాలంటే ఆయన లింక్ నేను ఈసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను. గాడ్ ఎస్ఎస్వైటీ అని ఉంటుంది. గాడ్ ఎస్ఎస్వైటీ తనకైతే 169 సబ్స్క్రైబర్స్ అనమాట ప్రజెంట్ అయితే. తన జాయిన్ అయ్యి 1 year అవుద్ది అనుకుంటా, 1.5 year అవ్వచ్చు, నేను ఇంకా సరిగ్గా చూడలేదు. కానీ బాగా ఆడతాడు గేమ్స్ అయితే. తన హ్యాంగర్ అయితే చాలా ఎక్కువే ఉంటుంది, వెపన్స్ కానీ అన్నీ కానీ. తన గేమ్ ప్లే కూడా చాలా బాగుంటుంది. చూడండి, రైలుగలతో అయితే ఎరదీసేస్తాడు. నేను తన వీడియోస్ అయితే చూస్తూ ఉంటాను. గార్డియన్ ప్యాంథర్ అయితే చాలా బెస్ట్ మ్యాక్స్ అని చెప్పొచ్చు తన దగ్గర ఉన్నట్లో. ఎందుకంటే ప్యాంథర్కి 28 ఎనర్జీ కెపాసిటీను, అలాగే గార్డియన్కి కూడా ఎక్కువే ఉంది. హెచ్పి విషయానికి వస్తే కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ అందుకే మన మ్యాచ్ అయితే ఓడిపోయాం, ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో ఆడుతున్నాడు. మనమైతే చెప్పలేను, ఎప్పుడో ఒకసారి ఎక్కించాను, మళ్ళీ ఆడాను, మళ్ళీ డిలీట్ చేశాను, మళ్ళీ ఆడాను, మళ్ళీ ఎక్కించుకున్నాను, అలా అయితే చేశాను. నేను ఈ మ్యాచ్లో హైడ్ అండ్ సీక్ ఆడాను అనుకుంటున్నాడు. అంటే అదిగోండి, మనకు అక్కడ ఎక్లిప్స్ అయితే పరిగెట్టడం కనబడ్డాడు. ఇది ఫస్ట్ మ్యాచ్ అనమాట. తన ఛానల్లో అయితే సెకండ్ మ్యాచ్ ఒక్కటే పెట్టాడు. ఇది ఫస్ట్ మ్యాచ్ అనమాట. ఇది ఆల్రెడీ చెప్పాడు తన ఛానల్లో అయితే, ఈ ఛానల్లో ఉంటుంది చూడండి అని. తన డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాడు, నేను అలాగే అయితే ఇస్తాను తన ఛానల్ అయితే. మీరు ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళకంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆ లింక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇద్దరికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు చాలా ఆనందం కలుగుతుంది. మీరు ఎన్ని సబ్స్క్రైబ్స్ చేస్తే మా కళలో అంత ఆనందం అయితే చూస్తారు. కళలో అంటే కళ్ళు చూడరు కదా, కానీ మాటలో తెలుస్తుంది. ఎలా అయితే మనల్ని అయితే కిల్ చేశాడు. ఓకే, మనమైతే 1 సబ్స్క్రైబర్తో అయితే 50 సబ్స్క్రైబర్స్ ఉండుద్ది. ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ సబ్స్క్రైబ్ చేసుకుంటే 50 సబ్స్క్రైబర్స్ అయితే నాకు వస్తారు. ఓకే, ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. పైగాను నేను వీడియోస్ అయితే 43, ఈ వీడియోతో కలిపి 43 అనుకుంటా. ఇంకా 7 వీడియోస్తో 50 అయితే అవుతాయి. 42 వీడియోస్ అయితే చేశాను. నాకు జస్ట్ 49 సబ్స్క్రైబర్స్. ఎవరన్నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇద్దరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇద్దరి ఛానల్కి కూడా సపోర్ట్ ఇవ్వండి. శివసాయి వైటీ బ్రో అయితే చాలా బాగా ఆడతాడు. తన మంచి కంటెంట్లు అయితే పెడతాడు. ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఏ మంచి ఈవెంట్స్ ఇచ్చినా సరే ఆ ఈవెంట్స్ని ఆడి కంప్లీట్ అయితే చేస్తూ ఉంటాడు ఆ బ్రో అయితే. కాబట్టి ఆయన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. మంచి ప్లేయరే. తన ఇండియా నుంచి అని చెప్పాడు. మనం ఆల్రెడీ ఏపీఎన్ లీక్ అయితే చేసాం, బట్ మనం సిటీ అయితే లీక్ అయితే చేయలేదు. అది నాకు చేయాలని లేదు, చెప్పాడు తను ఆల్రెడీ. ఒకవేళ మీరు ఎవరన్నా తన వీడియో చూడాలంటే తన వీడియోను కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. తన వీడియో లింక్ను కూడా డైరెక్ట్గా లింక్ నొక్కి తన ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వచ్చేది కదా, వీడియో కింద తన ఛానల్ అయితే వచ్చింది, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్గా వీడియో పెట్టేస్తాను, తన ఛానల్ని కూడా పెడతాను. రెండో అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి, మీరైతే తప్పక చూడాలి. తనైతే మంచి ప్లేయర్. మనమైతే గ్లిచ్ ఫైర్ చేస్తున్నాం, అంటే పక్కన కొడితే తగిలేది. మనమైతే లాస్ట్ టైం ఫస్ట్ రౌండ్ అయితే అలా 2 rounds వరకు అయితే మనం చాలా బాగా ఆడాడు ఆ బ్రో అయితే. శివసాయి వైటీ బ్రో తన రియల్ పేర్ అయితే. తన యూట్యూబర్లో వచ్చేసి గాడ్ ఎస్ఎస్వైటీ అని ఉంటుంది. చూడండి, మంచి ప్లేయరు, బాగా ఆడతాడు. మీరు ఏ కామెంట్ పెట్టినా సరే వెంటనే దానికి రిప్లై ఇచ్చి దాన్ని కూడా యూట్యూబ్లో పెడతాడు. నేను అలా ట్రై చేయాలి, కానీ నాకు ఎక్కువ కామెంట్స్ అయితే రావట్లేదు. నాకు వచ్చేవే 1-2 కామెంట్స్ కాబట్టి నాకు పెట్టడానికి కుదరట్లేదు.
మీరు చాలామంది ఎక్కువ కామెంట్స్ అయితే పెడితే ఒక 10 to 20 కామెంట్స్ ఉన్నా చాలు, అవి అయితే నేను చూపించి వాళ్ళ పేర్లు అయితే చదువుతాను. మీ పేరు కూడా మెన్షన్ చేయండి. మీరు ఏం చేయాలి, మీరు ఏమైతే నా దగ్గర నుంచి ఆశిస్తున్నారో దాన్ని కూడా మెసేజ్ చేయండి, చాట్ చేయండి, కామెంట్లో పెట్టండి. దాన్ని బట్టి నేను చూస్తాను మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలి అన్నీ కూడా మీరు ఛానల్లో అయితే పెట్టచ్చు. ఇప్పుడు నుంచి నేను శివసాయి అయితే చాలా వరకు టీమ్ మ్యాచెస్ అయితే ఆడతాం. చాలా వరకు టీమ్ మ్యాచెస్ అయితే మీకు కనబడతాయి. ఎందుకంటే మేము ఇద్దరం కంబైన్ అయిపోదామని ప్లాన్ వేసాం. కంబైన్ అవుదాం అనుకున్నాం. టీమప్ అయితే చేస్తున్నాం. మేము ఆడేసారి ఈసారి కష్టమైతే ఆడము ఎప్పుడు కూడాను. ఎందుకంటే మేమిద్దరం కూడా మంచి బాండింగ్ అయితే ఏర్పరచుకున్నాం. మెక్కిరణలో అయితే మేమిద్దరం తెలుగు యూట్యూబర్స్, పైగాను 2 యూట్యూబర్స్ అయితే కలిస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. నేను అంత పెద్ద యూట్యూబర్ని కాదు, బట్ నాలో కూడా కొంచెం గేమ్ ప్లే అయితే ఇంప్రూవ్ అవుద్ది. వీడియోస్ పెడుతున్నా కదా, వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుద్దంటే మనకి కూడా ఆడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. వీడియోలు పెట్టాలి కాబట్టి ఎలాగన్నా ఖచ్చితంగా ఆడాలి. ఆడుతూ ఉండగా మనకైతే ఎక్కువ అయితే గేమ్ ప్లే అయితే ఇంప్రూవ్ అవుద్ది. కాబట్టి నేనైతే ఆడుతూ ఉన్నాను, యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అలాగే త్వరలో అయితే ఇంప్రూవ్ అవుతాను. అదిగో ఆ స్కిన్ చూస్తేనే జోకర్ స్కిన్, అది చాలా బాగుంటుంది. ఆ జోకర్ స్కిన్ అయితే చూడగానే నాకైతే నచ్చిద్ది. నేను చిన్నప్పుడు ఎప్పుడు కేఎస్ఓ దగ్గర చూశాను. నేను నా స్మాల్ టైంలో కేఎస్ఓ కింగ్ సర్వీస్ ఆఫీషియల్ ఆయన అయితే ఎప్పుడో వెళ్ళిపోయాడు. కన్నా నేను ఇప్పటి వరకు చూసిన అన్నింటిలో కన్నా ఆయన బెస్ట్ ప్లేయర్. చిన్న గ్యాప్లో నుంచి కూడా ఏదన్నా చిన్న గ్యాప్ ఉన్నా సరే దాంట్లో నుంచి అయితే కొడతాడు. రైల్ గన్తో అయితే ఎరదీస్తాడు కేఎస్ఓ అయితే. కానీ తను వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. కేఎస్ఓ అయితే మళ్ళీ రాడు, ది ఎండ్ అని వీడియో కూడా పెట్టేశాడు. కేఎస్ఓ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి కింగ్ సర్వీస్ ఆఫీషియల్. ఇక్కడ శివసాయి అయితే కొద్ది గోపంలో ఉన్నాడు, కొట్టాం. బట్ మ్యాచ్ అయితే అయిపోద్ది. తన వీడియోలో కూడా చూడండి, బాగుంటుంది. తను కూడా బాగా మాట్లాడి బాగా చెప్తాడు, అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చూడండి మన గేమ్ గురించి కానీ, మన గేమ్లో ఏ ఈవెంట్లు ఎలా వాడాలని కానీ. మొన్న ఒక ఈవెంట్ అయితే వచ్చింది కదా, స్కార్పీస్తో ఆడేది 1 slot ఈవెంట్. ఆ ఈవెంట్ గురించి కూడా తన వీడియో అయితే బాగా పెట్టాడు. దాన్ని నేను కూడా అది చెప్తాను. మీరు కనుక ఆ 1 slotలో ఈవెంట్లో ఫస్ట్ 2 rounds ఆడి బాగా ఆడితే కనుక మీకు కూడా గేమ్ ప్లే అయితే ఇంప్రూవ్ అవుద్ది. కాబట్టి మీరు కూడా అది ఆడడం బాగా ఇంప్రూవ్ చేసుకోండి. గేమ్ ప్లే విషయానికి వస్తే ఇది నా గేమ్ ప్లే. మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియో చూడండి, మీకు ఈ గేమ్ ప్లే కరెక్ట్గా నేను చెప్పే ఓట్స్ కావాలంటే లాస్ట్ వీడియో చూడండి. ఈ వీడియో అయితే ఫుల్గా ఎస్ఎస్వైటీ గురించి, ఎస్ఎస్వైటీను నాకు తెలిసిన యూట్యూబర్ గురించి. మేమిద్దరం అయితే కంబైన్ అయ్యాం, యూట్యూబర్స్ కదా. ఇద్దరు ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. చాలా వరకు నేను సపోర్ట్ చేస్తాను. తన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని. మీరు కూడా ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టుంటే వాళ్ళకి కూడా నేను సపోర్ట్ చేస్తాను. వాళ్ళు కామెంట్లో అయితే పెట్టండి, వాళ్ళ ఛానల్ గురించి అయితే చెప్పి వాళ్ళకి కూడా సపోర్ట్ ఇస్తాను. నాకు మరీ అంత పెద్ద సబ్స్క్రైబర్స్ పెద్ద ఫాలోయింగ్ అయితే లేదు కానీ ట్రై చేస్తాను చాలా వరకు అయితే. ఇదిగోండి ఈ బ్రో అయితే నేను ఆ వీడియో చూసినప్పుడు ఏం మాట్లాడానంటే హైడ్ అండ్ సీక్లో ఆడినట్టు దాక్కుంటున్నాను. నేను అంతే, నేనేంటంటే రైట్ సైడ్ వస్తాడని చెప్పి అనుకున్నాను. లెఫ్ట్ సైడ్ ఏంటంటే ప్యాంతర్ అయితే ఉన్నాడు, తనకి మనం కనవలేదు, ఎత్తుక్కుంటున్నట్టు అలాగా మధ్యలో నుంచి వెళ్తూ ఉన్నప్పుడు నేను పక్క నుంచి అయితే కొట్టాను. ఆ వీడియో చూడండి, బాగుంటుంది. తను ఆ వీడియోలో అయితే మంచి ఓట్స్ అయితే చెప్పాడు నా గురించి అయితే. అప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే ప్యాంతర్తో చంపడానికి వస్తున్నప్పుడు మంచి ఓట్స్ అయితే చెప్పాడు. తను 102 HP అయితే 102,000 HP అయితే ఉంది. నేనైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాను. ఆ రైట్ హ్యాండ్ కూడా ఒక బుల్లెట్ వెళ్ళుంటే ఇంకా డ్యామేజ్ పడేది చాలా వరకు. అప్పుడు 3K డ్యామేజ్ ఉండేది. మన దగ్గర స్ప్రింట్ నేమార్ ఉండడం వల్ల స్ప్రింట్ అబిలిటీ ఫాస్ట్గా వెళ్ళడానికి, అది ఉండడం వల్ల మనం నార్మల్గా మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందో అలా అవుద్ది. ఇప్పుడైతే బుల్లెట్లన్నీ అయితే మిస్ అయ్యాయి మనకి. తనకు కూడా బుల్లెట్స్ అయితే అయిపోయినాయి ప్రజెంట్ అయితే. తన ప్యాంతర్ అబిలిటీ చేసాడు, బట్ పర్వాలా, మనం జీఫ్రీ అబిలిటీ ఆన్ చేసి పక్కకి అయితే వెళ్ళిపోయాం. ఓకే, మనమైతే కిల్ అయితే కొట్టాం. ఈ 2 అయితే మనమే గెలుస్తాం. ఆల్రెడీ ఈ వీడియో గురించి లాస్ట్ వీడియోలో పెట్టా కాబట్టి పెద్ద అవసరం లేదు. ఈ వీడియో చాలా లెంతీగా ఉంది, 2 rounds కూడా పెట్టాను కాబట్టి. ఆ బ్రో అయితే ఒక 1 వీడియో అయితే పెట్టాడు, 1 మ్యాచ్ అయితే 1 round అయితే పెట్టాడు. ఎందుకంటే ఆ బ్రోకి ఎక్కువైపోతుందని చెప్పి ఆపేసినట్టున్నాడు. ఏంటంటే తన మధ్యలో కూడా టైం ల్యాప్స్ ఫాస్ట్గా చేసేసాడు కాబట్టి 4 minutesలో అయితే వీడియో అయిపోయింది. నేనైతే దగ్గరగా 14 minutes 28 seconds 0.354 milliseconds అయితే పెట్టాను వీడియో అయితే. బాగుంటుంది
నా ఇంట్రో అండ్ అవుట్రో కూడా ఎలా ఉందో మీరు కామెంట్ అయితే చేయండి. ఆ బ్రో గురించి ఇంకా నాకు చెప్పండి. ఆల్రెడీ నాకు దాదాపు తెలుసు, బట్ ఇది చూడండి గ్లిచ్ ఫైర్ అయినట్టయింది. బట్ పర్వాలేదు, ఇది నేను ఒప్పుకుంటాను. మిసైల్ రైక్తో చంపడం అయితే. నేను గేమ్ గురించి ఎంత మాడకూడదు అనుకున్నా సరే గేమ్ చూస్తుంటే మాట్లాడాలనిపిస్తుంది. ఇది గైస్, ఇది ఇంకా సెకండ్ రౌండ్ కాబట్టి అయిపోవచ్చింది. ఇంకా 10 minutes అయితే మనం మాట్లాడాం ఇప్పుడు దాకా అయితే. ఇప్పుడైతే మనం చంపేస్తాం, ఎందుకంటే తనది 57,000 అవుతుంది. రివెంజ్ అయితే అయింది, డబల్ కో కూడా అయిపోయింది. ఇది గాయ్స్ ఇవాళ వీడియో. ఏమీ లేదు, మనం నార్మల్గా మీ వల్లే నేనైతే 1v1 అయితే ఆడాను. కష్టమైతే నేను SSYT బ్రో గురించి చెప్తున్నప్పుడు చెప్పాను అనుకుంటా సంథింగ్. ఒక బ్రో అయితే కామెంట్ చేశాడు, బ్రో నువ్వైతే SSYTతో అయితే 1v1 ఆడు బ్రో అని. ఏమో నాకు ఆడాలని లేదు, కానీ మీరైతే ఆడమన్నారు కదా అని చెప్పి మీకోసం చేశాను బ్రో. కాబట్టి మీరు వీలుంటే మీ తరపు నుంచి కొన్ని సబ్స్క్రైబర్స్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబర్స్ని మాత్రం మర్చిపోకండి. ఇది ఫ్రెండ్స్ తన గేమ్ ప్లే అయితే చూశారు కదా. ఈసారి నుంచి టీమ్ మ్యాచ్ అయితే ఆడదాం. తను మంచి మంచి వీడియోలు అయితే పెడతాడు. తన రైల్ గన్ చూస్తే బాగుంటుంది. ఓకే గాయస్, తన ఎత్తుక్కుంటున్నట్టున్నాడు, నేను ఎత్తుక్కుంటున్నాను. తనైతే ఎక్లిప్స్ వేసుకొని వచ్చాడు అప్పుడు ఆడుతున్నప్పుడు అయితే. అప్పుడు మనకి కనబడిపోయాడు. మన నేడ్ లాంచర్ అయితే తన హెచ్పి అయితే తక్కువ, జస్ట్ 50,000 అయితే ఉంటుంది. కాబట్టి మన నేడ్ లాంచర్తో కూడా గట్టిగా వచ్చు. తను రీలోడ్లో ఉందనుకున్నాడు, ఎందుకంటే రీలోడ్ 5 secondsలో అయిపోద్ది. కాబట్టి అయిపోయింది. తను తెలిసే ఉంటుంది, కానీ తనైతే ఎబిలిటీ వేసుకొని వచ్చాడు. బట్ మనమైతే డిఫీట్ అయితే చేసాం. తనైతే విన్ అయిపోయాడు. మళ్ళీ అయితే 2 rounds కూడా అయిపోయింది. తన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, ఇద్దరు ఛానల్ సపోర్ట్ చేయండి, ఇద్దరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ thumbnail ఎలా ఉందో కూడా చెప్పండి. thumbnail లాస్ట్ టైం కన్నా ఈసారి బెటర్మెంట్ అయితే పెడతాను. మనం చాటింగ్ చేసింది అయితే ఏమీ లేదు. నేనైతే ఈ వీడియోనైతే టుమారో పెడతానని చెప్పి పెట్టాను. వైటీలో అయితే టీమప్ చేద్దాం బ్రో అని చెప్పి శివసేవ వైటీ బ్రో అయితే చెప్పాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.